మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ప్రధాని మోదీకి కంచుకోటగా ఉంది ఆ నగరం. మరి ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసి నగరం భారీ వర్షాలతో అతలాకుతలమవుతుంది. రోడ్లు చెరువులను తరిపించేలా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా రోడ్డు మధ్యలో వరద నీటిలో ఓ ఆటో బోటాపలటం, మరి ముఖ్యంగా ఆ వెంటనే ఓ బైకర్ కూడా అదుపు తప్పి నీటిలో పడిపోవడంతో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీంతో అధికారులపైన నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు దాదాపు 22 ప్రాంతాల్లో నీటి ముప్పు ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులపైన భారీ ఎత్తున నీరు నిలిచిపోయింది. నీటి మట్టం పెరగడంతో రోడ్డు ఎక్కడుందో గుంతలు ఎక్కడున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. అయితే వర్షం తగిన తర్వాత కూడా, అంటే వర్షం పూర్తయినటువంటి తర్వాత కూడా పలు ప్రాంతాల్లో నీరు బయటికి వెళ్ళలేకపోవడం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో నీటిలో నిండినటువంటి రోడ్డు పైన ఓ ఆటో ముందుకు వెళ్తుండగా ఒక్కసారి అదుపు తప్పి బోల్తా పడింది. ఆటో ప్రమాదం జరిగినటువంటి కొద్దిసేపటికే మరో బైకర్ కూడా బ్యాలెన్స్ కోల్పోయి నీటిలో పడిపోయింది. అయితే ఈ ఘటనతో డ్రైవర్ ప్రయాణికులకు గాయాలైనట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముందుగా ఒకసారి ఆ విజువల్స్ ను మనం పరిశీలిద్దాం. అయితే వరద నీటిలో వాహనాలు బోల్తా పడుతున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు చర్చ మరోసారి మొదలైంది. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నటువంటి వారణాసిలో ప్రతిసారి వర్షానికి రోడ్లు ఎందుకు జలమయమవుతున్నాయి? ఇది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ మరింత మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కావడంతో వారణాసిలో మౌలిక వసతుల అభివృద్ధి పైన దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉంటుంది. అలాంటి నగరంలో భారీ వర్షం పడిన ప్రతిసారి రోడ్లపైన నీరు నిలిచిపోవడం, వాహనదారుల ప్రమాదాలకు గురవుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు రాజకీయంగాను ప్రజా చర్చగాను మారుతున్నాయి. ఒకసారి ఆ పడినటువంటి గుంతలో ఓ వ్యక్తి దిగి వారణాసిలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఇది. దేశ ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పరిస్థితి ఈ విధంగా ఉంది. వర్షాలు పడి తగ్గిన తర్వాత కూడా నీరు మొత్తం కూడా, అంటే రహదారులన్నీ ఒక రకమైనటువంటి నదులను తలపిస్తున్నాయి అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. देखिए, ये कर्मयोगी इलाका है और कर्मयोगी इलाके में समाजवादी पार्टी के प्रदेश सचिव नितिन कोहली विरोध दर्ज कर रहे हैं। इस गड्ढे में उतर कर क्या कहेंगे? एक बार फिर से विकास ढूंढने के लिए रुकने हैं। पूरा आगरा ही ऐसा हो गया है। विधायक जी से पूछना चाहूंगा कि क्या ऐसा विकास होता है जहाँ जहाँ रोड बन जाती है वहाँ इतने गहरे गड्ढे हो जाते हैं कि आप ये देखिए पताल लोग में नया शहर बसाने की बात है। आगरा स्मार्ट सिटी बनती जा रही है। स्मार्ट सिटी का खजाना यही है। अभी तो ये पीछे जा रहे हैं और जैसा कि आप जानते हैं बारिश में ऐसे ऐसे गड्ढे टापू बन रहे हैं कि नया नया शहर देखने को मिलेगा। लोग में स्मार्ट सिटी बन रही है। जिस तरीके से आप देख रहे हैं अभी तो ज्यादा यहाँ बारिश भी नहीं हुई। దేశంలో ప్రతిపక్ష నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఏమాత్రం కాదు. అసలు అభివృద్ధికి నోచుకొని నియోజకవర్గం అసలే కాదు. దేశంలో నిధులు అసలు కేటాయించినటువంటి నియోజకవర్గం అసలు కానే కాదు. భారత ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అది. గత 2024 ఎన్నికల్లో దాదాపు 1,54,000 ఓట్ల మెజార్టీతో ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ ఎంపీగా ఎన్నికయ్యారు. కానీ స్మార్ట్ సిటీస్ అనేటువంటి ఒక కార్యక్రమానికి ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చుట్టిన తర్వాత వారణాసిని ఎంపిక చేయడం ద్వారా వారణాసి ఇప్పటికే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి నగరంగా, ఆధ్యాత్మికమైనటువంటి నగరంగా, దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి చాలా మంది కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి భారతీయ సంపదను చూడడానికి వారణాసికి తరచుగా వస్తూ ఉన్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. భారీ వర్షాలు పడడం సహజమే, కానీ వర్షం తగ్గిన తర్వాత కూడా నీరు గుంతలలో తరబడి రోడ్లపైన నిలిచిపోతే గంటల తరపాటు కూడా
రోడ్లన్నీ కూడా నీటి మయమైపోతాయి. డ్రైనేజీలు, పట్టణ ప్రణాళిక పైన అనేక ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి. తాజాగా వైరల్ అయినటువంటి ఆటో బోల్తా, అదేవిధంగా బైకర్ ప్రమాద దృశ్యాలు వారణాసిలో ఉన్నటువంటి నీటి ముప్పు సమస్యను తీవ్రతరను కూడా మరోసారి బహిర్గతం చేస్తున్నాయి. కానీ ప్రతిపక్షాలు ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గమైన కొంతవరకు ఆలోచించాలి. నిధులు కేటాయించినటువంటి నియోజకవర్గమైన ఆలోచించాలి. కానీ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇతరుల యొక్క నియోజకవర్గాల్లో అభివృద్ధి బాటలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి క్వశ్చన్ కూడా మొదలవుతుంది. ప్రధానంగా వారణాసి అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా మురుగునీటి ప్రవాహానికి సంబంధించినటువంటి అంశం గతం కొన్ని దశాబ్దాలుగా వారణాసిని పట్టి పీడిస్తున్న ఒక ప్రధానమైనటువంటి సమస్య. మరి ముఖ్యంగా మణికర్ణిక, హరిశ్చంద్ర వంటి ప్రముఖ దహనాన్ని చేసేటువంటి అంటే మృతదేహాలను దహనం చేసేటువంటి ఘాట్లన్నీ కూడా వారణాసి, కాశీ కేంద్రంగానే ఉన్నటువంటి పరంపరను కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో తీవ్రమైనటువంటి మురుగునీరు, మరోవైపు గంగా నదిలో ఉన్నటువంటి కొంతవరకు కాలుష్యం, ఈ మొత్తం కూడా వారణాసి పైన తీవ్ర ప్రభావం పడుతున్నటువంటి పరిస్థితి. ఓవైపు తీవ్రమైనటువంటి ట్రాఫిక్ రవాణా వ్యవస్థలు, నిత్యం వేలాది మంది పర్యాటకులు వారణాసికి వస్తూ ఉంటారు. ఈ రిక్షాలు వస్తూ ఉంటాయి. ఆటోల వల్ల రోడ్ల పైన గంటల తడబడి నిలిచిపోయేటువంటి తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు ఇప్పటికీ వారణాసిలోనే ఉన్నాయి. పారిశుద్ధ్యం సంబంధించినటువంటి సమస్య, ఘన వ్యర్థాలకు సంబంధించినటువంటి నిర్వహించేటువంటి వ్యవస్థ, అంటే ఈ మొత్తం కూడా పాత కాలపు పైప్ లైన్లు, ఇంకా పాతబడినటువంటి డ్రైనేజీ వ్యవస్థ వారణాసిలో ఇంకా కనబడుతూనే ఉంది. వాయు కాలుష్యం ఉంది, శబ్ద కాలుష్యం ఉంది, పురాతన భవనాలు ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తాం. అంటే ఇంత చారిత్రాత్మకమైనటువంటి నగరమైన అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో స్మార్ట్ సిటీస్ నగరంగా వారణాసి, కాశీని ఎంపిక చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. నమామి గంగా అనేటువంటి మిషన్ ని చేపట్టారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 2500 కోట్లకు పైగా వ్యయంతో ట్రాఫిక్ మేనేజ్మెంట్, అదేవిధంగా ఈ గవర్నెన్స్, డ్రైనేజ్ పునరుద్ధరణ, కంట్రోల్ సెంటర్లు అందుబాటులోకి తేవడం, ఇలాంటి కీలకమైనటువంటి చర్యలు తీసుకున్న గ్రౌండ్ లెవెల్లో వర్షానికి ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్యలు, ఇప్పుడు పడుతున్నటువంటి అష్ట కష్టాలు, ఒకంత ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పైన అనేక ప్రశ్నలు, విమర్శలను కూడా ఎదుర్కోక తప్పట్లేదు. ప్రధానంగా 2031 నాటికి వారణాసి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేసి ఒక సుస్థిరాభివృద్ధి అంటే నగరాభివృద్ధికి బాటలు వేయడం, ఘాట్లను పునరుద్ధరించడం, పార్కింగ్ స్థలాలను, మరి ముఖ్యంగా అర్బన్ రోప్ వేలు పూర్తి స్థాయిలో రహదారుల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడం, నూతన డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం వంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవడం, ఇలాగ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోస్ చూసి ప్రధాని నియోజకవర్గం పైన మాత్రమే కాదు ప్రధాని పైన కూడా కొంతవరకు విమర్శలు రాక తప్పట్లేదు. ప్రతిపక్షాలకు ఒక బలమైనటువంటి ఆయుధంగా మారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఆలయాల పరిసరాల్లో ఎక్కడికక్కడ భక్తుల రద్దీకి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వారణాసి మొత్తం కూడా సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా మనం చూసుకుంటున్నటువంటి ఈ వీడియో కూడా ట్రెండింగ్ లో ప్రెజెంట్ వారణాసి పేరే వినబడుతుంది. భారీ వర్షాలకు నగరం మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. రోడ్లన్నీ కూడా చెరువులను తలపించేలా మారడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూడాలి దీనిపైన మోదీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో. हाँ बहुत खतरनाक है।